దక్షిణాదిలో పార్టీ పునాదులను పటిష్టం చేసే ప్రక్రియను కాషాయ పార్టీ ముమ్మరం చేసింది. ఉత్తరాదిలో కీలకమైన పార్టీగా అవతరించిన బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ఇందుకు తెలంగాణ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని పటిష్టం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గుజరాత్ గెలుపుతో బీజేపీ అగ్రనేతలు దక్షిణాదిపై మరింత ఫోకస్ పెంచారు. ఇందుకోసం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రణాళికను పెడుతున్నారు. ఇందుకు తెలంగాణను వేదికగా చేసుకున్న నేతలు 2 రోజుల పాటు కీలక భేటీలకు వేదికగా ఎంచుకున్నారు. తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మలుపులు తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు జోరందుకుంటున్నాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా నడుస్తున్న రాజకీయాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా రాజకీయాలు నడిపించేందుకు కేసీఆర్ సమాయత్తమయ్యారు. బీజేపీయేతర పార్టీలు ఏకం చేసేందుకు నడుం కట్టారు. మోదీకి ధీటైన నేతగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కేసీఆర్ ఢిల్లీపై దృష్టి పెడితే బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ పెంచారు. దక్షిణాదిలోని 160 పార్లమెంట్లు సీట్లను దక్కించుకునేందుకు పక్కాగా ముందుకు వెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణను రూపొందించేందుకు వీలుగా హైదరాబాద్లో 3 రోజుల పాటు పార్లమెంటు ఫుల్ టైమర్స్తో మీటింగ్లు నిర్వహించేందుకు సిద్ధమైంది. బీజేపీ నెల 28, 29, 30 తేదీల్లో నగర శివార్లోని లియోనియో రిసార్ట్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాల్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలకు బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, సహా ప్రధాన కార్యదర్శులు కూడా హాజరవుతున్నారు. బిఎల్ సంతోష్, శివప్రకాష్, అరవింద్ మీనన్, సతీష్ జీలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు తరుణ్ చుగ్, ఆయా రాష్ట్రాల్లోని పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, కొన్ని ముఖ్య విభాగాలకు చెందిన ప్రముఖులు కూడా హైదరాబాద్కు రాబోతున్నారు. ఈ శిక్షక సదస్సులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 70 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన విస్తారకులు పాల్గొననున్నారు. ఇలాంటి కీలక సమావేశాన్ని ప్రత్యేకంగా తెలంగాణలో ఏర్పాటు చేయటం అంటే సౌత్ ఇండియా టార్గెట్గా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఇలాంటి శిక్షణమే జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో కూడా నిర్వహించారు. ఇప్పటికే ఉత్తరాదిలో పాగా వేసిన కమలం పార్టీ దక్షిణాదిలో పట్టు సాధించేందుకు హైదరాబాదు కేంద్రంగా వ్యూహాలు రచిస్తుందన్న ప్రచారం కూడా జోరందుకుంది. దక్షిణాదిలో బలహీనంగా ఉన్న కేరళ, తమిళనాడుపై ఫోకస్ పెంచడంతో పాటు కర్ణాటకలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా విస్తారకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలన్న చర్చ కూడా జరగనుందన్న సమాచారం వస్తోంది. గుజరాత్ గెలుపు జోష్లో ఉన్న కమలనాథులు తమ పూర్తి ఫోకస్ను తెలంగాణపై పెట్టనున్నారు. దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణను గేట్వేగా కాషాయ దళం ఎంచుకుందన్న విషయం గతంలో అనేక సందర్భాల్లో నేతలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మరోసారి హైదరాబాద్ వేదికగా కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇదే ఏడాది జూలై నెలలో హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా జరిగాయి. తాజాగా గత నెలలో రాష్ట్ర ప్రశిక్షణ తరగతులకు హైదరాబాదు వేదికైంది. ఇదే ఊపులో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు విస్తారకుల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కూడా బీజేపీ సిద్ధమవుతోంది. 28, 29, 30 తేదీలో హైదరాబాద్ వేదికగా 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత నిర్వహిస్తున్న సమావేశాలు కావడంతో ఇవి ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమ తర్వాత టార్గెట్ తెలంగాణ పైనని మరోసారి చెప్పకనే చెప్పేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారన్న విషయం తేట తెల్లమవుతోంది. ఈ సమావేశాల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారని నేతలు పేర్కొంటున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రాంచీలో జరిగిన సమావేశంలోనూ హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఆ సమావేశాలకు దూరంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న ఇప్పటి వరకు గెలవని 160 పార్లమెంటు నియోజకవర్గాలపై ఈ దఫా కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. 160 పార్లమెంటు కేంద్రాల్లో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందినవి ఉండడం గమనార్హం.
ఇక ఈ నేపథ్యంలోనే శిక్షణా తరగతులకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారే హాజరవుతున్నారు. ఈ సమావేశం ప్రభావం వచ్చే ఎన్నికలపై పడే అవకాశం ఉందనే చర్చ కూడా బీజేపీలో జోరందుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉన్న సెగ్మెంట్లకు సంబంధించిన నివేదికలు ఆయా నాయకులు ఈ సమావేశంలో పార్టీకి సమర్పించనున్నారు. ఆయా నియోజకవర్గాల నివేదిక ఆధారంగా చర్చ జరగనుంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ కోసం చేపట్టాల్సిన చర్యలపై క్రియాశీల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే పార్లమెంటు స్థానాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు గుర్తించి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై కమలనాథులు ఫోకస్ పెంచారు. పార్లమెంటు ప్రవాస యోజనలో భాగంగా తెలంగాణలోని పలు పార్లమెంటు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఇప్పటికే తరచూ పర్యటిస్తున్నారు. తెలంగాణలో సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన కాషాయ దళం ఇప్పటికే ప్రతి పార్లమెంటు స్థానానికి ప్రజా సమస్యలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తెలుసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో కార్యకర్తలను నియమించింది. 2 రోజుల పాటు జరగనున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని స్థానిక సమస్యలు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీనిపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసిన ప్రకారం వ్యూహాలను అమలు చేసి దక్షిణాదిలో పట్టు సాధించాలని కమల్నాథులు భావిస్తున్నారు.